మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి పంచమి ఉదయం 6:53, షష్ఠి తెల్లవారుజామున 4:37 వరకు, నక్షత్రం రేవతి, రాత్రి 11:17, తదుపరి అశ్విని, వర్షం మధ్యాహ్నం 12:04 నుంచి 1:34, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:36, మళ్ళీ మధ్యాహ్నం 3:07 నుంచి 3:52, అమృత గడియలు రాత్రి 9:02 నుంచి 10:32, రావుకాలం ఉదయం 7:30 నుంచి 9, సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:07. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. బీసీ జనాభా 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 17.79%. ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చారిత్రాత్మకం. సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది. బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు శాసనసభ సమావేశం, శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ. అంతకుముందు మంత్రివర్గం భేటీ. అధికారుల ఉల్లంఘనలు, సామాన్యుల గోళ్లు, భూ హక్కుల మార్పిడికి పలువురు తహసీల్దార్లు, ఆర్డీఓలు ఇష్టరీతి ఆదేశాలు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు. 2 వారాల్లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిరుపేదలకు న్యాయం చేయడానికే తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడి. ఢిల్లీ పీఠం ఎవరిదో, ఉచితాలపై ఉదరగొడుతున్న పార్టీలు. కుంభమేళాలో నేడు వసంత పంచమి, 4-6 కోట్ల మంది రావచ్చని అంచనా. అమ్మాయిలు అదర్స్ అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. త్రిష ఆల్రౌండ్ జోర్. ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడా. 2 పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్. చైనా నుంచి దిగుమతులపై 10%. ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు. పెటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకేనని వెల్లడి. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో. షిన్బామ్. ట్రంప్ చర్యతో పెరగనున్న ద్రవ్యోల్బణం. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. 7 అడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు, లక్షల ఖర్చు పెట్టి మెహందీ వేడుకలు అంటూ అంశాన్ని ఇచ్చారు. అలాగే కేంద్రానిది సవతి తల్లి ప్రేమ. బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు రాజీనామా చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి. కాంగ్రెస్ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. 100 మంది 10,000 నేరాలు. వేరువేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగాల మోసాలు. కేసులన్నీ ఒకే చోట చేరుస్తున్న తెలంగాణ పోలీసులు. ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచన. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే అజయం అద్వితీయం. వరుసగా 2సారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ సాధించిన భారత్ జట్టు. తొలి కళ నెరవేరింది. 2 సార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలవడం చిరస్మరణీయం. ఇక సీనియర్ స్థాయిపై దృష్టి. కోలాలంపురం నుంచి సాక్షితో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ త్రిష. లెక్క తేలింది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. గణాంకాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 3.7 కోట్లు. సర్వేలో పాల్గొన్నది 3.54 కోట్లు. విద్యుత్ రైలుకి వందనం. నాడు బాంబేలోని విక్టోరియా టెర్మినస్లో విద్యుత్ రైలు తొలి అడుగులు. 1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు. ముంబై కుర్లా మార్గంలో మొదట వినియోగం. 1961 తర్వాత ఊపందుకున్న రైల్వే విద్యుదీకరణ. పెద్ద దేశాల్లో రైల్వే విద్యుదీకరణ అత్యధికంగా జరిగిన దేశం మనదే. బడ్జెట్లో వివక్షపై యుద్ధం. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ ధర్నాలో పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాగునీటి తిప్పలు ఒకటికొస్తే అవస్థలు. అంగన్వాడీలో సౌకర్యాలు ఎప్పుడు ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు. కేంద్రం రూపాయలు 10 కోట్లు మంజూరు చేసిన నత్త నరకన పనులు. రాష్ట్ర వ్యాప్తంగా 7,021 అంగన్వాడీలకు టాయిలెట్లు మంజూరు. 1,015 మాత్రమే పూర్తయ్యాయి. 1,864 కేంద్రాలకు గాను 289 కేంద్రాల్లోనే తాగునీటి వసతి కల్పన. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో నిధులు మురిగిపోయే ప్రమాదం అని చెప్పేసి వార్త తెచ్చారు. భారత్ ఎదుగుదల అనూహ్యం. ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభపరిణామం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి. ఆస్కిలో వర్క్ విజ్డమ్ లెగసీ పుస్తకావిష్కరణ. స్వయంగా సంకలనం చేసిన వైవి రెడ్డి. అనేక రంగాల ప్రముఖులు. 31 వ్యాసాలతో పుస్తకం. కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన.
వచ్చే ఏడాది నుంచి 5,000 స్కూళ్లలో ప్రారంభించనున్నారు. 5వ తరగతి నుంచి 10th వరకు వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు. త్వరలో పాఠశాల విద్యాశాఖ నివేదిక. కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్ కొరడం. ఇందిరా సర్కార్ ఉంటే పన్నుకే 10 లక్షలు ఆంక్షలిచ్చారు. అభిషేక్ అమోఘం 37 బంతుల్లోనే శతకం. ఆఖరి టీ20లో ఇంగ్లాండ్పై భారత్ జయబేరి. గృహ రుణం స్మార్ట్గా తీర్చేద్దాం. ఏటా అదనంగా చెల్లిస్తే అసలుకు మరింత జమ. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్స్ చూస్తే వాకండాలో రికార్డుల అభిషేకం. మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు. త్రిశాందర్. బీసీ కోటపై రేపు అసెంబ్లీ కులగణన సర్వే. ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. 10 లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. రెవెన్యూ మంత్రి పొంగులేటి. అంగన్వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్ అల్పాహారంగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మహిళా సంఘాలకు తయారీ బాధ్యత. నేడు కేంద్ర మంత్రితో భేటీ కానున్న సీతక్క. జనాభాలో సగానికి పైన. అలాగే ట్రంప్ సుంకాల కొరడ. కెనడా, మెక్సికో దిగుమతులపై తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు. బీసీలకు 47% రిజర్వేషన్ అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి. మన ఓటు మన సీటుతోనే అధికారం. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు. ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు. నిర్మల. మన రక్షణ ఎగుమతులు పెరిగాయి. 25,000 కోట్లు ఆర్జించామంటూ ఆర్థిక మంత్రి. రామ్దేవ్ బాబాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేరళలోని పాల్కాడ్ కోర్టు. తప్పుదోవ పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు. 5 లక్షల మందితో కేసీఆర్ సభ. త్వరలో గజ్వెల్లో నిర్వహణ. ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం. అలాగే భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారు. ₹10 లక్షలతో ఉడాయించిన భార్య. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే అభిషేక్ విశ్వరూపం. అమ్మాయిలు అద్వితీయం. బీసీలు 46.25%. సర్వే నివేదిక తప్పుల తడక. పూర్తి కాకుండానే లెక్క తేల్చిన సర్కార్. బీసీ సంఘాలు ఆగ్రహం. రగిలే లీడర్, కుమిలే క్యాడర్. రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి. బిల్డర్ది సర్కార్ అత్తే. బాబాయ్ అబ్బాయి కన్ను పడితే క్రష్. నాక్ రేటింగ్కు లంచాలు. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు. దేశవ్యాప్తంగా 20 చోట్ల సిబిఐ బృందాలు సోదాలు. 10 మంది నాక్ తనిఖీ కమిటీ సభ్యుల్ని అరెస్ట్ చేశారట. టారిఫ్ వార్. సత్తుపల్లిలో రోజంతా హైటెన్షన్. ఏప్రిల్ 1 నుంచి జేఈ మెయిన్స్ 2 షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ. 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. వర్గీకరణ చేయకుంటే సర్కార్ను కూల్ చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 5 నెలలైన చర్యలేవి. మాదిగలంటే కాంగ్రెస్కు చులకన. మందకృష్ణ మాదిగ ఆగ్రహం. ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధానమైనటువంటి వార్తలు. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మనము సృష్టిద్దాం చిట్టడవి. ప్రయాగ్రాజ్ ప్రయోగం స్ఫూర్తిదాయకం. తెలంగాణపై కేంద్రం వివక్ష. విద్యుత్ కాంతిలో కంఠేశ్వరాలయం రథసప్తమికి ఏర్పాట్లు. చారిత్రక నీలకంఠేశ్వరాలయం ఈ నెల 4న జరిగే రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. బడ్జెట్ను జీర్ణించుకోలేకే విషం చిమ్ముతున్నారు. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. పథకం నిలిచే దాతలతో గెలిచే కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకు నూతన సోబాగులు. ఇతర రాష్ట్రాలకు ఇందుర్బియ్యం. భయం వీడు విజయం తోడు. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు. ఒత్తిడిని దూరం చేసేలా టెలిమానస్ సేవలు. కొత్త రేషన్ కార్డులు 1066. ఈ నెల నుంచి బియ్యం పంపిణీకి చర్యలు. జిల్లాలో కొత్తగా 1066 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరయ్యాయట. ఎత్తిపోతల పథకం మరమ్మతులు శూన్యం. తాళం వేసి వెళ్తున్నారా? తస్మత్ జాగ్రత్త. సారంగపూర్లో తాగునీటి ఇబ్బందులు. అలాగే మైదానం నవీకరణకు దూరం. డిఎస్ఏలో పనులు ప్రారంభం ఎప్పుడు? వలస కార్మికుల ఆశలపై నీళ్లు. బడ్జెట్ కేటాయింపులపై పెదవి విరుపు. ఎమ్మెల్సీ అభ్యర్థికి బీటీఎఫ్ మద్దతు. జాతీయ శిబిరానికి తేవీవి వాలంటీర్లు. తొర్లికొండ ఆలయంలో ప్రత్యేక పూజలు. పిడిత ప్రజలకు తీరని లోటు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే మాతృభాషలో వెనుకబాటు. ఉన్నత పాఠశాలలో పట్టు తప్పిన గుణాత్మక విద్య. అంక గణితంలో మెరుగుపడిన విద్యార్థుల ప్రమాణాలు. ఫలితం ఇచ్చిన తొలిమెట్టు కార్యక్రమాలు. విద్యా వ్యవస్థలో కరోనా సంక్షోభం. 1వ తరగతి పుస్తకాన్ని చదవలేకపోయిన ఉన్నత పాఠశాల విద్యార్థులు. స్వచ్ఛంద సంస్థ ప్రథం వెల్లడించిన ఆసర్ నివేదిక 2024 వివరాలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కొత్త ఉద్యోగుల్లో అయోమయం. బల్దియాలో చేరిన 33 మంది. 40 రోజులు దాటిన నో ట్రైనింగ్.
పనులపై కనీస అవగాహన కరువు, దృష్టి సారించిన అధికారులు. ముస్తాబైన నీలకంఠేశ్వర ఆలయం. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని ఈ నెల 4న జరగనున్న రథసప్తమి సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరో అంశాన్ని చూసుకున్నట్లయితే రైతు భరోసా ఆలస్యమైన ఎంపిక చేసిన మండలానికి ఒక గ్రామంలో రైతులకు జమైన సొమ్ము, మిగిలిన గ్రామాల్లోని రైతులు ఎదురుచూపులు. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్న లబ్ధిదారులు. నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు. తెలంగాణ నెట్బాల్ టీం కోచ్గా రమేష్. నేడు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా రాక. కొనసాగుతున్న నీటి విడుదల నిజాం సాగర్. ఈ భద్రతతో చోరీలకు చెక్. అందుబాటులో అధునాతన పరికరాలు. ఎక్కడ ఉన్నా అప్రమత్తం చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు. మానవతా సదన్ పిల్లలకు హెచ్విపి వ్యాక్సిన్. జాతీయ సమైక్యత శిబిరానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఎస్ఆర్లో ఉన్నత విద్యా అవకాశాలు. అలాగే క్రీడల్లో రాణించాలి. ప్రజాపంత నాయకుడు యాదగిరి మృతి. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే మహిళా మృతదేహం లభ్యమైంది మాక్లూరులో. పెరికిట్లో గడ్డిపాము దగ్ధమైంది. మహిళ అదృశ్యమైన ఘటన రామారెడ్డి. ఆలయంలో చోరీ జరిగింది నవీపేట్. వరద కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేత బాల్కొండ. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు ఇందల్వాయిలో. 2.5 కిలోల గంజాయి పట్టివేత నందిపేట్. పేకాట స్థానంపై దాడి చేశారు వేల్పూర్. బేకరీ ఓనర్కు కత్తులతో బెదిరించారు నగరంలో. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడిచ్చారు. ఇవి సాక్షులని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే వైభవంగా వెంకటేశ్వర కళ్యాణం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. గ్రామాల్లో ప్రధాన పార్టీ నేతల ఏర్పాట్లు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పోటీకి సన్నద్ధమవుతున్న జిల్లా నేతలు. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి. ఈ దాపా భారీగా పోటీ ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేతలవి మతిలేని మాటలు. అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అద్దె భవన్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం. వసతులు లేమితో వినియోగదారులు అవస్థలు. తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య పట్టించుకొని సంబంధిత అధికారులు. ముదిరాజులు ఆర్థికంగా ఎదగాలి అంటూ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. లక్షల జీతం వద్దు, వ్యవసాయమే ముద్దు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు దంపతులు. కూరగాయల సాగుకు సబ్సిడీ అందజేస్తే రైతులకు ఎంతో మేలు. నేడు జైల్లో శాఖ డైరెక్టర్ జనరల్ రాక. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు కరువు. వరద గేట్లు, ఆయిలింగ్, గ్రీసింగ్ పనులకు రూపాయలు 10 లక్షలు కేటాయించి చేతులు దులుపుకుంటున్న పాలకులు. గ్రామాల్లో పనిచేయని నిఘా నేత్రాలు. ఏళ్లు గడుస్తున్న కెమెరాలపై దృష్టి సారించని అధికారులు. విద్య నేర్పుతూ జీవితాల్లో వెలుగులు నింపుతూ కళాహీనంగా ఉన్న పాఠశాలకు కొత్త కళ తెచ్చిన ఉపాధ్యాయులు. విద్యార్థులకు ఆకర్షిస్తున్న ప్రాథమిక పాఠశాల. ఘనంగా వసంత పంచమి. అలాగే మున్సిపల్ అవినీతిపై కదలిక. ట్రస్మా హడ్హాక్ కమిటీ నూతన కార్యవర్గం. బషీరాబాద్లో ఘనంగా జగదాంబ మాత రథోత్సవం. పాల్గొన్న ముత్యాల సునీల్ కుమార్, పెద్దోల గంగారెడ్డి. ముద్రాజ హక్కుల కోసం అందరూ ఐక్యంగా ఉండాలి. పడకలలో ఘనంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం. జాతీయ స్థాయి వేదిక మ్యాథ్స్ పోటీలకు లిటిల్ ఫ్లవర్ విద్యార్థి ఎంపిక. గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు ఆర్మూర్లో. ఘనంగా బీరపాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నవీపేట్. బినోలా మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ భీమ్గల్. నల్లపోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎడపల్లిలో. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే దుంపకుళ్ళు ఆశలపై నీళ్లు. ఎకరాకు 10 నుంచి 20 క్వింటాలే దిగుబడి. ఆందోళనలో జిల్లా రైతాంగం. మార్కెట్కు వస్తున్న పసుపు ఉత్పత్తులు అంతంత మాత్రంగానే ధరలు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పడిపోయిన పసుపు దిగుబడి. దర్జాగా మొరందంతా. రూరల్ మండలంలో యథాతథంగా తవ్వకాలు. రోజు రోజుకు మాయమవుతున్న గుట్టలు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. అధికార పార్టీ నేతలు అండదండలతో అక్రమ రవాణా. పట్టించుకొని మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు. ఆరోగ్యం యోగం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా శిబిరం కొనసాగుతుంది. సత్ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ ముస్కాన్. జనవరిలో 54 మంది బాలలకు విముక్తి. 6 యాజమానులపై కేసు నమోదు. ఏడాదికి 2 సార్లు ప్రత్యేక తనిఖీలు. మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల కొరత. 3 నెలల్లోనే 2 సీసీల మార్పు. కార్పొరేషన్కు లేని హెల్త్ ఆఫీసర్. జిల్లాకు చేరుకున్న జైలు శాఖ డీజీ. నేడు జిల్లా జైలు సందర్శన. వేసవిలో నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యం. ఎస్సీ రాంపల్లి రవీందర్. శ్రీహరిహర క్షేత్రంలో ద్వాదశ బ్రహ్మోత్సవాలు.
బేకరీలో కత్తులతో యువకులు అలచల్ చేశారు. ఓనర్కు బెదిరింపులు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. చెలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ. సాలూరులో పోస్టర్ ఆవిష్కరిస్తున్న దండోర సంఘం నాయకులు. మంజిరా నుంచి ఇసుక తరలింపు అడ్డుకున్న బారంగెడ్గి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు. పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. వేల్పూర్ విధుల్లో కేసీఐ వెంకటకృష్ణారెడ్డి. ఎడపల్లి ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఎడపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. రెంజల్లో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.